మనం తిరుమలకు అలిపిరి ద్వారా 7 కొండలు ఎక్కడానికి 3550 మెట్లండి మొత్తం. అయితే ఆ లెక్కన ఒక్కో కొండకు సరాసరిన 507 మెట్లు ఉంటాయి అనుకుంటారు. అది నిజం కాదు. ఏ కొండ ఎంతవరకో మనకు తెలియటానికి ప్రతి కొండ స్టార్టింగ్‌లో స్వామివారి దశావతార విగ్రహాలను ప్రతిష్ఠించారండి. మొదటి కొండ అయిన గరుడాద్రిపై స్వామివారి యొక్క మొదటి అవతారమైన మత్స్యావతార విగ్రహాన్ని కొండ యొక్క మొదట్లో ప్రతిష్ఠించారండి. ఈ కొండ యొక్క మెట్లు 176. రెండవ కొండ అయిన వృషభాద్రి మొదట్లో స్వామివారి రెండవ అవతారమైన కూర్మావతారాన్ని ప్రతిష్ఠించారండి. ఈ కొండ యొక్క మెట్లు 548. మూడవ కొండ అయిన అంజనాద్రి మొదట్లో స్వామివారి మూడవ అవతారమైన వరాహవతారాన్ని ప్రతిష్ఠించారండి. ఈ కొండ యొక్క మెట్లు 501. నాలుగవ కొండ అయిన నీలాద్రి మొదట్లో స్వామివారి నాలుగవ అవతారమైన నారసింహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కొండ యొక్క మెట్లు 575. ఐదవ కొండ అయిన శేషాద్రిపై స్వామివారి యొక్క ఐదవ అవతారమైన వామనుడి విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ కొండ యొక్క మెట్లు 286. మెట్లు తక్కువే గానీ కొండంతా నిటారుగా ఉంటుంది. ఆరవ కొండ అయిన నారాయణాద్రి మొదట్లో శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముని విగ్రహం పెట్టారు. ఈ కొండ యొక్క మెట్లు 824. ఏడవ కొండ స్వామివారిది కనుక ఆరవ కొండ పైనే రామ, బలరామ, కృష్ణ, కల్కి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఏడవ కొండ అయిన వెంకటాద్రి మోకాలు మెట్టు దగ్గర నుంచి మొదలవుతుంది. ఈ కొండ యొక్క మెట్లు 640.